కూటమి సర్కారు మాటలు చూడు మేలిమయ్యుండు, వాళ్ళు చేసిన చేతలు చూడు నాసిరకమయ్యుండు. హాస్టల్లో తినే ఫుడ్డులో బొద్దింకే వచ్చేరా విశ్వదాభిరామ, ఈ సర్కారు పనితనం ఇంతేరా మావా. ఆగో ఇదేం పద్యముల్లా అట్లా చదివినావు అంటే ఈ కూటమి సర్కారు పనితనం సేమ్ ఈ పద్యం లెక్కనే ఉన్నదటనుల్లా. చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను. ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం, నాణ్యత ఉండాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, పిల్లలకు మీరిచ్చే బ్యాగుల క్వాలిటీ, పిల్లలకు మీరు పెట్టే ఫుడ్ క్వాలిటీ, పిల్లలకు మీరు చెప్పే చదువులు, అబ్బో ఏమన్నా క్వాలిటీ నా లోకేష్ సారు. అంత క్వాలిటీ కాబట్టే ఇగో ఇంత మంచిగా చినిగినాయి అన్నట్టు ఈ బ్యాగులు. అంత క్వాలిటీ కాబట్టే ఇట్లా హోంమంత్రి తినే భోజనంలోనే బొద్దింకొచ్చింది అన్నట్టు. అంతేనా లోకేష్ సార్ అని అడుగుతున్నారు కొందరు పబ్లిక్. అయినా ఇంత సింపుల్గా చినిగే బ్యాగులను క్వాలిటీ బ్యాగులు అంటారని ఇవి చూసినాకనే అర్థమై ఉంటుంది సార్ చాలా మందికి. లేకుంటే ఎందుల్లా మరి లోకేష్ ఏమో ఇగో ఈ పట్టికాడ చినుగుతాయని మంచిగా కుట్టుమని చెప్పినా అంటాడు. తీరా చూస్తే పిల్లలేమో ఇవి మంచిగా లేవు, ఒట్టిగానే చినుగుతున్నాయి, పాత బ్యాగులే మంచిగా ఉండే అంటున్నారు. ఈ ఎక్కడిది లోకేష్ చెప్పిన క్వాలిటీ? చినిగిపోయిందండి, మళ్ళీ కూడా చినిగిపోయిందండి, జిప్పులు అయితే రావట్లేదండి, స్టెక్ అయిపోయి. బ్యాగుల కథ ఏమో ఇట్లున్నది, ఫుడ్ కథ ఏమో అట్లున్నది అన్నట్టు. అనిత మేడం హాస్టల్లో పోయి తిన్న భోజనంలో బొద్దింకొచ్చిందని అందరు వార్తలు రాసిండ్రా. ఇక చూడండి ఇప్పుడు మేడం దాని మీద ఏం మాట్లాడుతున్నదో. అనిత ఎక్కడ తిన్నది, ఎక్కడొచ్చింది బొద్దింక, వచ్చి చూసారా? అంత మంచిగా మీ చేతులనే కానొస్తున్నది బొద్దింక. అయినా మీరేంది మేడం వెంట్రుక అంటున్నారు? సరే మీరన్నట్టే వెంట్రుకే అనుకున్నా, పిల్లలు తినే అన్నంలో అసలు వెంట్రుకలు ఎందుకు రావాలి మేడం అని అడుగుతున్నారు చాలా మంది.